నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు. ఈరోజు కూడా మనము ఒక మంచి సందేశాత్మకమైన, ఒక పవిత్రమైన, ఒక శక్తివంతమైన స్తోత్రం గురించి మనం చర్చించుకుందామండి. ఈ స్తోత్రాన్ని సిద్ధమంగళ స్తోత్రం అంటారండి. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి స్తుతించి చేసే స్తోత్రం అండి, పఠించే స్తోత్రం. శ్రీపాద శ్రీ వల్లభుడు ఎవరండి? దత్తాత్రేయ అంశగా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురంలో అప్పల లక్ష్మీ నరసింహరాజు శర్మ మరియు సుమతి దేవి అనే పుణ్య దంపతులకు వినాయక చవితి రోజు జన్మించారండి. శ్రీపాద శ్రీ వల్లభుడు తాతగారైన బాపనారాయణుడికి కలలో దత్తప్రభువు కనపడి తన మనవడుగా జన్మిస్తున్నా అని చెప్పినప్పుడు బాపనార్యుడు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని రచిస్తాడండి. చాలా పవిత్రమైన, శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలండి. అన్ని కోరికలు నెరవేరుతాయండి. మొదటగా ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. విద్య, వ్యాపార, ఉద్యోగ, వైవాహిక, ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా అన్నీ తీరిపోతాయండి. అది కాక ఇది ఒక అనఘా అష్టమి అనే ఒక వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలితాన్ని కూడా ఇస్తుందండి. చాలా పవిత్రమైనది. పఠించడం వల్ల ఈ సిద్ధమంగళ స్తోత్రం అన్ని లాభాలు చేకూరుతాయండి. ఇంకోటి ఏంటంటేనండి, ఈ స్తోత్రం పఠించేటప్పుడు, ఈ సిద్ధమంగళ స్తోత్రం మన చుట్టుపక్కల సిద్ధ పురుషులు ఉంటారండి, వాళ్ళు వింటూ ఉంటారు. వారి స్పర్శ కూడా మనకి లభిస్తుంది, వారి యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుందండి. సిద్ధ పురుషుల ఆశీర్వాదం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఈ సిద్ధమంగళ స్తోత్రం వల్ల. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎప్పుడు మనం ప్రారంభించాలి అంటే, ప్రత్యేకంగా కొన్ని రోజులు, గురువారం కానీ, పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, చిత్రా నక్షత్రం రోజున ప్రారంభిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయండి. లేదా మనకు ఎప్పుడు అనుకున్నా కూడా, ఏ రోజైనా కూడా మన స్వచ్ఛమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో మనం చేస్తే దాని ఫలితాలు ఎప్పుడూ ఉంటాయండి. సరేనా అండి? మనం ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిద్దామా? శ్రీ మదనంత శ్రీభూషిత అపల లక్ష్మీ నరసింహరాజా జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జై శ్రీపాద జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారినుత శ్రీచరణ జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, దౌ చౌపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జై విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీ మదకండ శ్రీ విజయీ భవ, దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. చాలా మంచి స్తోత్రం అండి ఇది. ఆ దత్తప్రభు అనుగ్రహం మనకందరికీ ఉండాలి. శ్రీపాద శ్రీవల్లభుడి అనుగ్రహం మనకందరికీ ఉండాలని కోరుకుంటూ, మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని అందరం పఠిద్దాము. అన్ని ప్రయోజనాలు పొందుదాం. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ.